dear students. I am very happy to participate in this program. Okay, as you know, all of you, this day is National Youth Day on behalf of the Swami Vivekananda Day birthday. Okay, just I would like to bring out the 4 to 5 points. Just within just 3 to 4 minutes. ఎందుకంటే ఆల్రెడీ మన అధ్యాపకులు మన మిత్రులు అందరూ కూడా చాలా చక్కగా వివరించారు వివేకానంద జయంతి గురించి, వివేకానంద వ్యక్తిత్వం గురించి. అంతకంటే నాకు సంతోషం ఏంటంటే పిల్లలు ఆ పాట చక్కగా పాడుతుంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే శ్రీలత కానీ అపర్ణ కానీ ట్రైనింగ్ ఇస్తే అద్భుతమైనటువంటి సింగర్స్ అవుతారు. అంటే మనకి ఇంత టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మనం యూజ్ చేసుకోవటం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. వాళ్ళిద్దరే కాదు నేను చెప్పింది, మిగతా ఫీల్డ్ అమ్మకండి. ప్రతి స్టూడెంట్లో కూడా ప్రతి వ్యక్తిలో కూడా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏ రంగంలో అయితే వెళ్ళగలుగుతామో దాంట్లో వెళ్తే సక్సెస్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఏ స్పీచ్ ఇచ్చినా కూడా ఇన్స్పిరేషన్గా ట్రై చేస్తాను. స్టూడెంట్స్ క్లాస్లో కూడా అదే చెప్తాను. సబ్జెక్ట్ ఒకటి కాదు, ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్. నేను చెప్పాను కదా, ద బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్. ఆ ప్రేరణ ఇవ్వాలి. ప్రేరణ ఇస్తే ఆటోమేటిక్గా మీ అంతటా మీకు రావాలన్నట్టు నేనేం చేయాలి అనేది. దానికి సంబంధించి ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. వివేకానంద మనందరికీ తెలుసు 18, 19వ శతాబ్దాల్లో భారతదేశం పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందా? రాలేదు. అంతా మూఢనమ్మకాలు, మన సాంప్రదాయాలు, అటువంటి కట్టుబాట్లు, అంటే ఆధునిక భావాలు లేవు ఆ రోజు. అటువంటి సమయంలో 1863లో జనవరి 12వ తారీఖున జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించినటువంటి స్వామి వివేకానంద చెప్పారు ఇందా నాగేశ్వరరావు సార్. అవునా? ఈరోజు 2024 అంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పదానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఎందువల్ల స్వామి వివేకానంద అంత గొప్ప వ్యక్తి అయ్యారు? ఏదైనా ఒక గొప్ప కులంలో జన్మించడం వల్ల, లేదంటే ఒక కోటీశ్వరుడు కావడం వల్ల, దేనివల్ల అతనికి అంత పేరు వచ్చింది? అతని యొక్క విజ్ఞానం, అతని యొక్క వ్యక్తిత్వం. మీరు వివేకానంద బుక్ చదవండి, జీవిత చరిత్రలో కూడా ప్రతి పేజీలో కూడా ఒకటే ఉంటుంది. ఏం చెప్పారు? అతను ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పి. ఆత్మవిశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్ అంటారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లేని